నమస్తే. ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఇంట్లో క్లీనింగ్ పని కానీ మిగతా పనులన్నీ కూడా చకచకా అయిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగానే ఇలా జిడ్డు పట్టేస్తుందండి. మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం, కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు, కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. హాఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి. అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు. దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం, కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి. కొద్దిగా నిమ్మకాయ రసము, ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేను. ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో, ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది, నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది. మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేస్తాం, కానీ త్వరగా మచ్చలుగా తయారవుతుందండి. ఇదైతే అస్సలకే కాదు. అల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగామనుకోండి, దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ని కానీ లేదా ఏదైనా స్పూన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి, అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు. తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ని వేసామనుకోండి, పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది. మనము వెంటనే రుబ్బుకోవచ్చు. వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి, ఇలా డెటాల్ని కొద్దిగా ఈ న్యూస్ పేపర్లో కలిపేసేయండి. డెటాల్ లేని ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ న్యూస్ పేపర్ తడిసే విధంగా కొన్ని వాటర్ని వేసినాక
కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేత్తో ఈ న్యూస్ పేపరు ఈ పేస్ట్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఇంట్లో ఉండే మిక్సీ అనేది ఇలా జిడ్డు పట్టిపోయినప్పుడు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేమనుకోండి, క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎన్ని రోజులైనా సరేనండి, క్లీన్ చేయక అలాగే పెట్టేసామనుకోండి మరకలు అనేవి చాలా జిడ్డుగా తయారవుతాయి. క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదండి, దానికి పూర్తిగా తడి అనేది ఇలా ఉన్నప్పుడు మనము ఈ మిక్సీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడే దానిపై ఉండే మరకలు కూడా క్లీన్ అవుతూ ఉంటాయండి. ఎన్ని రోజులదైనా సరేనండి, జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. ఈ గ్రైండర్ లోపట మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా న్యూస్ పేపర్తో ఉన్న వాటర్నంతా కూడా అందులో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ మిక్సీ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఈ మిక్సీ యొక్క లోపట మనము క్లాత్ అంత నీట్గా తుడుచుకోలేనప్పుడు ఇలా ఏదైనా నైఫ్ని కానీ సీజర్ని పెట్టి ఇలా మిక్సీ జార్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా 2-3 మడతలుగా మలుచుకున్నాక ఇలా చిన్న చిన్న స్పేస్లో ఉంటుంది కదండి, దాన్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని మలుచుకొని ఇలాంటి స్పేస్లో కూడా మనము నీట్గా తుడుచుకోవాలి. లేదంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిన మిక్సీనైనా ఎలాంటి మరకలైనా తొలగిపోవాలి అంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ మిక్సీ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఈ మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా తయారైనా లేదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 ట్రిప్పులు పట్టేసామనుకోండి దాంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అలాగే పేపర్ అనేది ఇలా సన్నగా తయారవుతుంది. దీనివల్ల మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. దీంట్లో మనము ఏది వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా గ్రైండర్ అవుతుంది. ఈ పేపరు రాళ్ళ ఉప్పును వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మిక్సీని క్లీన్ చేయడానికి తయారు చేసుకునే ఈ న్యూస్ పేపర్ ఉంది కదండి, దాంట్లో దీన్ని కలిపేసేయండి. ఒక స్పూన్తో కానీ ఇలా బ్రష్తో పూర్తిగా తడిసే విధంగా చేసిన తర్వాత మనము ఒక ప్లాస్టిక్ బౌల్లోకి ఈ వాటర్నంతా కూడా సపరేట్ చేసుకోవాలి. దీంట్లో కోల్గేట్ పేస్ట్, డెటాలు, రాళ్ళ ఉప్పును వేసాం కాబట్టి ఇవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా వాటర్నంతా సపరేట్ చేసిన తర్వాత వాష్రూమ్లో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉండే జిడ్డు మరకలు కానీ బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా నీట్గా తయారవుతుంది. అంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.